అయోధ్య రామాలయం నిర్మాణం సమయంలో నేపాల్లోని గండకీ నది నుండి 2 అతిపెద్ద సాలి గ్రామాలను తీసుకొని రావడం జరిగింది. ये तुलसी पे रखने के लिए तुलसी के साथ इसी से ही कराते हैं गोल वाले से तो तोड़ेंगे तो अंदर ऐसा चक्र होगा देखिए. ओके ఒరిజినల్ లక్ష్మీ నారాయణ సాలి గ్రామాలు ఇవి. ये कैसा मालूम होता है ये नरसिम्हा शालिग्राम बड़ा साइज नहीं इतना ही एक और चाहिए इतना बड़ा उधर नहीं है टीत హలో అందరికి ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్ కి తిరిగి స్వాగతము. ఈ రోజు వీడియోలో మనము ముక్తినాథ్ యాత్రలో భాగంగా అక్కడ ప్రవహించే కాళీ గండకీ నదిలో మాత్రమే దొరికే సాలిగ్రామ శిలల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి ఇంకొక విషయం కూడా సర్ప్రైజ్ గా తెలుస్తుంది, చూడండి. ముక్తినాథ్ యాత్ర కోసము నేపాల్ వెళ్లే వాళ్ళంతా ముక్తినాథ్ ఆలయం దర్శనంతో పాటు అక్కడే ప్రవహించే గండకీ నదిని, ఆ గండకీ నదిలో దొరికే సాలిగ్రామ శిలలని కూడా అంతే ముఖ్యమైనవిగా భావిస్తూ ఉంటారు. ప్రపంచంలోని వైష్ణవ భక్తులందరికీ కూడా ఈ సాలిగ్రామ శిలలు విష్ణు స్వరూపంతో సమానం. కాఠ్మండులోని కొన్ని షాప్స్ లో, పోఖ్రాలో చాలా షాప్స్ లో, మరియు ముక్తినాథ్ ట్రెక్కింగ్ వెళ్లేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చిన్న చిన్న షాప్ లో ఇలాంటి చిన్నని నల్లని సాలిగ్రామాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఫాజిల్స్, అమోనైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణాలను అనుసరించి వైష్ణవ సంప్రదాయాలలో ఈ సాలిగ్రామాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సాలిగ్రామ శిలల మహత్యం గురించి దేవి భాగవత పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, శివ పురాణంలో చెప్పబడింది. ఆ తర్వాత కాలంలో ఆది శంకరాచార్యుల వారు ఈ శాలిగ్రామాల మహత్యాన్ని గురించి చెబుతూ ఈ శిలలకి ఆవాహన కూడా అవసరం లేదని, పూజ గదిలో ఈ శిలని ఉంచిన తక్షణము అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువవుతాడని చెప్పడం జరిగింది. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దేవాలయాలు చాలా వరకు సాలిగ్రామ శిలతోనే మూల విరాట్ను తయారు చేయడం జరుగుతుంది. తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయము, బద్రీనాథ్లోని బద్రీనాథుని ఆలయము, ఉడిపిలోని శ్రీకృష్ణుని ఆలయము, బృందావన్లోని రాధా రమణ టెంపుల్ అన్నిట్లో కూడా సాలిగ్రామ శిలతోనే మూల విరాట్లు చెక్కబడ్డాయి. ఇక ఈ మధ్యనే బ్రహ్మాండంగా నిర్మించిన అయోధ్య రామాలయం నిర్మాణం సమయంలో నేపాల్లోని గండకీ నది నుండి 2 అతిపెద్ద సాలిగ్రామాలను తీసుకొని రావడం జరిగింది. గండకీ నది, అందులో ఉన్న సాలిగ్రామాల గురించిన పురాణ కథను గురించి తెలుసుకోవాలి అంటే ముందు వీడియో పోఖ్రా టు ముక్తినాథ్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐకార్డ్స్ లో ఉంది, తప్పకుండా చూడండి. వృంద లేదా తులసి చేత శాపం పొందిన శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద బండరాయిలాగా మారిపోతాడు. బ్రహ్మదేవుడు వజ్రకీట అనే ఒక పురుగు అవతారం ఎత్తి ఆ కొండని కొద్ది కొద్దిగా తొలుస్తూ చిన్న చిన్న రాళ్ల రూపంలో గండకీ నదిలో పడవేస్తూ ఉంటాడని పురాణ కథనము. ఈ విధంగా కొండ నుండి విడిపడిన చిన్న చిన్న రాళ్లలో లోపల వైపు విష్ణు స్వరూపాలుగా భావించే చక్రాలు ఏర్పడి ఉంటాయి. అందుకే ఈ చక్రాలు ఏర్పడిన రాళ్లనే సాలిగ్రామాలు విష్ణు స్వరూపాలుగా భావించి పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా చక్రాలు ఏర్పడడం వెనక ఒక సైంటిఫిక్ స్టోరీ కూడా చెబుతారు. దాని ప్రకారము 66 మిలియన్ సంవత్సరాలకు పూర్వము జీవించి ఉన్న డైనోసార్లతో పాటు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అలాంటి పురుగులు కూడా జీవిస్తూ ఉండేవి. ప్రళయం సంభవించి ఈ డైనోసార్లన్నీ అంతరించిన సమయంలో ఈ పురుగులు కూడా అదే విధంగా అంతరించిపోయాయని, మట్టి పొరలు వీటిపైన పేరుకొని పోవడంతో ఇవి శిలాజాలు మారిపోయాయని ఇంకొక కథనం ఉంది. అయితే దీనికి కూడా ఏ విధమైన శాస్త్రీయమైన ఆధారాలైతే లేవు. అందుకే సాలిగ్రామాల పుట్టుక, వీటి మనుగడ కూడా ఇంకా ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఏది ఏమైనప్పటికీ హిందూ పురాణాలను అనుసరించి, శ్రీ శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు గురు బోధనలను అనుసరించి ఇప్పటికీ సాలిగ్రామాన్ని వైష్ణవులందరూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేము చూసిన రకరకాల సాలిగ్రామాల గురించి, వాటి నిర్మాణం గురించి తెలుసుకుందాము. इसको कट करने से आधा में ऐसा होता है, काटने का नहीं, ऐसे सिंगल आता है, कभी डबल आता है, कभी सिंगल, ये सिंगल है ना, कभी डबल आता है, कभी सिंगल आता है. రౌండ్ గా చిన్నవిగా ఉన్న రాళ్లలో అలాంటి మార్కు లేదు కాబట్టి అది పెద్ద గొప్ప కాదేమో నేను అనుకున్నాను. కానీ అలా రౌండ్ గా ఉన్నదే అసలైన సాలిగ్రామము. రౌండ్ గా ఉన్న సాలిగ్రామము లోపల ఈ విధమైన చక్రాలు ఏర్పడి ఉంటాయి. రౌండ్ గా ఉండి చిన్న ఓపెనింగ్ ఉంటుంది ఆ రాయికి. ఆ ఓపెనింగ్ ని బట్టి అది విష్ణు స్వరూపాల్లో ఏ విష్ణు స్వరూపము అని మనకు దాన్ని బాగా తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు.
हाँ, ये लक्ष्मी नारायण, ठीक है। इसको जब ये इतना छोटा सा होता है ना, छोटा सा वो संकीरा जो होता है ना, संकीरा बनाता है नेचुरली पानी के अंदर, काली गंडकी में बनता है, संकीरा बनाता है। इसलिए इसका अंदर देखो चक्र है, देख रहा है चक्र, हाँ वैसा ही है। और ये संतान गोपाल है, ये दोनों होने से लक्ष्मी और नारायण होने से लक्ष्मी नारायण। ये संतान गोपाल है, ये तुलसी पे रखने के लिए, तुलसी का शादी इसी से ही कराते हैं, गोल वाले से। तो तोड़ेंगे तो अंदर ऐसा चक्र होगा, देखिए। ओके, ऐसा होता है। ओके, ये इसका नाम क्या है माँ? ओपन शालिग्राम, ओपन शालिग्राम, ओपन शालिग्राम, ये ऐसा ओपन होता है ना, ओपन शालिग्राम। ओके ओके। इसका संतान गोपाल, संतान गोपाल कौन सा है? ये संतान गोपाल। और ऐसा जो ऐसा शेप का होता है इसको शिवलिंग बोलते हैं। शिवलिंग क्यों? कैसा कैसा शेप शिवलिंग। ओह, ऐसा होने से शिवलिंग बोलता है। ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని అర్ధ భాగాలు కనిపిస్తున్నాయి కదా, అర్ధంలో అన్నిటికీ చక్రాలు ఉన్నాయి. ఇక్కడ రౌండ్గా ఉన్న శాలిగ్రామం చూడండి, ఇది ఎప్పుడో పగిలిపోయి ఉంది. పగిలిన శాలిగ్రామాన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా రెండు అందమైన చక్రాలు రెండు వైపులా ఉన్నాయి. వీటినే గోమతి చక్రాలు అని అంటారు. ఈ గోమతి చక్రాలు లోపల ఉన్న శాలిగ్రామము బయట ఒక చిన్న రంధ్రం మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది అలాంటి ఒక శాలిగ్రామము. దీన్నే లక్ష్మీనారాయణ శాలిగ్రామం అని పిలుస్తారు. దాని ఓపెనింగ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాయిలో లోపల రెండు వైపులా రెండు చక్రాలు లీలగా మనకు కనిపిస్తుండడం గమనించవచ్చు. ఇక్కడ అలాంటివే మరికొన్ని అర్ధ భాగాలుగా ఉన్నాయి కదా, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క చక్రం ఉంది. ఎంతో అందంగా ఉంది అనిపిస్తూ ఉంది కదా. అయితే ఇవి నిజమైన శాలిగ్రామాలు కాదు, ఇవి డూప్లికేట్ అంట. వీటిని సిమెంట్తో అచ్చులు వేసి ఈ విధంగా తయారు చేస్తారని షాపు వాళ్ళు చెప్పారు. అసలు సిసలైన శాలిగ్రామము కనుక్కోవాలి అంటే అనుభవం ఉన్న వాళ్ళు తప్పనిసరి అని మాకు అర్థమైంది. శాలిగ్రామము లోపల ఉన్న చక్ర స్వరూపము మనకు బయటకైతే కనిపించదు కాబట్టి బయట నుండే మనము దాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మొట్టమొదటగా మనకు కనిపించే ఆధారము నిజమైన శాలిగ్రామము చాలా బరువుగా ఉంటుంది. మేము శాలిగ్రామాల పైన చాలా ఇంట్రెస్ట్ చూపించడాన్ని చూసి ఆ షాపు వాళ్ళు మమ్మల్ని లోనికి తీసుకువెళ్లి ఒరిజినల్ శాలిగ్రామాలని వాటిలోని రకాలని అన్నిటినీ వివరంగా వివరించి చెప్పడం జరిగింది. షాపులో ఉన్న కొన్ని ఒరిజినల్ లక్ష్మీనారాయణ శాలిగ్రామాలు ఇవి. ये कैसा मालूम होता है? ये नरसिम्हा शालिग्राम बड़ा साइज नहीं, इतना ही एक और चाहिए, इतना बड़ा उधर नहीं है। टीथ है, ओके, ऐसा टीथ होता है। इसको लक्ष्मी नारायण वो ऐसा टीथ होने से नरसिम्हा स्वामी। నరసింహ శాలిగ్రామానికి బయట చూసినప్పుడు లక్ష్మీనారాయణ శాలిగ్రామ లాగే ఉంటుంది, కానీ పక్కన కొద్దిగా పళ్ళు బయటకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న శాలిగ్రామాలన్నీ కూడా లక్ష్మీ నరసింహ స్వరూపానికి సంబంధించిన శాలిగ్రామాలు. చూస్తున్నారు కదా, దంతాల్లాగా ఎంత బాగా లోపల ఏర్పడి ఉందో. महंगा मतलब बहुत, इंडियन 20,000 बोल रहे थे। ये वाला वो लक्ष्मी लेकिन पापा आ जाएंगे, लक्ष्मी नरसिम्हा, अरे ये मूड नहीं ये लक्ष्मी नारायण, लक्ष्मी नरसिम्हा, लक्ष्मी नारायण। ఇది పద్మనాభ స్వామి శాలిగ్రామం. भगवान का नाभि है। ओके, किसी का बाहरी मार्क होता है, किसी का तोड़ने के बाद अंदर में मार्क दिखाई देता है, ऐसा है। ये अंदर में दिखाई दे रहा है, ऐसा ही होता है। ये देखिए, ये भी नरसिम्हा है। अब एक बार फील कीजिए, ये राम शालिग्राम है। राम शालिग्राम कैसे मालूम होता है आपको? ये साइज छोटा बड़ा का अलग बात है। ये नारायण है, लक्ष्मी नारायण। नारायण, आप जो लिया वो नारायण, लेकिन ये रेट महंगा है। ऐसा चक्र होने से क्या है? ऐसा चक्र होने से स्वरूप हो गया। स्वरूप मत्स्यम, कूर्मा, हायग्रीवा, वामन, पद्मनाभ, हिरण्यगर्भ, वासुदेवा, इसका दशावतार एक इंडियन 4,000 है। మళ్ళీ ఇది చోటా బడా అది పగడం కలర్ అవన్నీ ఓపెన్ అయితే లోపల పగడం రేట్ ఎక్కువ అంట. మనం చేయి లోపల పోతుంది కదా ఇట్లా, కాబట్టి
त्रिविक्रम शालिग्राम त्रिविक्रम मत्स्यम शिला ये देखिए ओरिजिनल है मत्स्यम शिला एकदम लास्ट प्राइस कमती नहीं करना इंडियन 300 350 ये वाला మనం ఇంకా కొండ ప్రాంతాలకు ఎక్కువగా టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి రుద్రాక్షలు ఎక్కువగా అమ్మడం చూస్తూ ఉంటాము. కానీ అన్ని ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో అని కూడా డౌట్ పడి వీలైతే తీసుకుంటాం, లేకుంటే తీసుకోకుండా కూడా వచ్చేస్తూ ఉంటాము. అయితే ఈ షాప్ అతను చెప్పిన దాని ప్రకారము రుద్రాక్షలు డూప్లికేట్స్ అంటూ ఉండవంట. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అమ్మినా అవన్నీ ఒరిజినల్లే ఉంటాయంట. అయితే కొన్ని చాలా సర్వసాధారణంగా దొరికేవి, కొన్ని రేర్గా దొరికేవి ఉంటాయి అంతే అని చెప్పాడు. అంతేకాకుండా ఇండియాలోనే కాదు ఎక్కడ వెళ్ళినా ఎక్కువగా అమ్మే రుద్రాక్షలు, దొరికే రుద్రాక్షలు పంచముఖ రుద్రాక్షలు అంట. రుద్రాక్షలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది గణేష రుద్రాక్ష అంట. ఈ విధంగా తొండం వచ్చి ఉంటుంది. और गौरी शंकर भी है, गौरी शंकर बोले 2 in 1। ये देखो जी, ओरिजिनल गौरी शंकर देखेगा ऐसा होता है। ओके, और गौरी शंकर वो तो अच्छे नहीं, वो अच्छे नहीं। और हम आपको एक दिखाते हैं, एक मुखी है, वो एक मुख भद्राक्ष है, रुद्राक्ष नहीं होता। एक कर सकते हैं, अभी कर देगा, टूटेगा नहीं नहीं कैसे टूटेगा, सीधी सीधी गौरी शंकर ऐसा आता पेड़ में से, इसको छिलका निकाल के सफाई करते हैं। पेड़ से ऐसा आता है वो गौरी शंकर। ये क्या बोला आपने? इधर है गौरी शंकर। రుద్రాక్షలు ఒక ముఖం దగ్గర రెండు కలిసిపోయి ఉండడాన్ని గౌరీ శంకర రుద్రాక్ష అంటారంట. చెట్టు నుండి తీసినప్పుడు రుద్రాక్షలు ఆ విధంగా నల్లగా కాయల్లాగా ఉంటాయి. एकामुखी ये है, अब 50 लाख का लेगा भी ये है, 350 है होलसेल भाव। ये चंद्रमुखी है, ये भद्राक्ष है, रुद्राक्ष एक मुखी है दुनिया में, నోబడి యాప్। ఇక చివరిగా నేను బిల్ చేసుకొని నేను కొన్న శాలిగ్రామాలు ఇవి. లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ మరియు లక్ష్మీ స్వరూపమైన చిన్న శాలిగ్రామము. శ్రీమన్నారాయణ్ణి ఈ రూపంలో కొలుచుకునే అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇవండి ముక్తినాథ్ యాత్రలో మేము చూసిన తెలుసుకున్న శాలిగ్రామ శిలల విశేషాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విద్య విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.